కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకిచ్చిలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు గాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్ధులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమె. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 28వ అధ్యాయం 2వ వచనం మొదలుకొని 4వ వచనం వరకున్న భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 2వ వచనం నేను చదువుచున్నాను. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది, వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. ఈ దినము నుండి జరుగుచుండిన ఉపవాస ప్రార్థనా పండుగలను ఆశీర్వాదకరంగా జరిగించండి. మంచి వాతావరణాన్ని దయచేయండి. చల్లని వాతావరణం మాకివ్వండి. ప్రభువు, మీ కృపతో నింపండి. వాతావరణం ఆరాధనకు వచ్చేటువంటి బిడ్డలకు ఏ ఒక్కరికి ఆటంకంగా మలచబడకూడనట్లు యేసు నామం పేరటది అనుకూలముగా మారునుగాక. సహాయం దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈరోజు నుండి మనకు ఉపవాస ప్రార్థనా పండుగలు ప్రారంభమవుతున్నాయి. ప్రభు చిత్తములో 3 సెషన్లుగా ఆరాధనలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయకాల వేళ 10 గంటలు మొదలుకొని సాయంత్రం 2 గంటల వరకు 2 సెషన్లుగా, రాత్రి 7 నుండి 10 గంటల వరకు 3వ సెషన్గా జరుగుతున్నాయి. తప్పక ఆత్మీయ బిడ్డలు పాల్గొనాలని ప్రభు నామం పేరట ఆహ్వానాన్ని తెలియజేయుచున్నాను. సంతోషం. ఈరోజు మనము ప్రతిష్ఠిత వస్త్రములను గూర్చి ధ్యానము చేయబోచున్నాము. ప్రియులారా, అహరోను కుటుంబాన్ని దేవుడు యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడని గడిచిన దినాన మనం విన్నాం. అయితే మరి ఈరోజు ఆ యాజకుడు ధరించవలసిన వస్త్రాలను గూర్చి ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ గ్రంథంలో వస్త్రములు అనబడిన మాట దగ్గరగా 236 సార్లు మనకు తటస్థిస్తుంది. అయితే ఆరంభంలో సొగసైన వస్త్రాలతో ఆరంభమై ప్రకటన గ్రంథంలో
నీల ధూమ్ర రక్త వర్ణమపు వస్త్రములు అనబడినటువంటి వాటితో అనేక రకములైన వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు, రాజవస్త్రము, దుఃఖ వస్త్రము, సంతోష వస్త్రము, ఉల్లాస వస్త్రము, పోలికలో పోల్చబడినట్లుగా రక్షణ వస్త్రము, ఇలాగున ఎన్నో విధాలైన వస్త్రాలు దేవుని వాక్యములో పొందుపరచబడి ఉన్నవి. ప్రియులారా, అయితే ఈరోజు మనం ప్రతిష్ఠిత వస్త్రములను గూర్చి ధ్యానం చేయబోతున్నాం. ఈ ప్రతిష్ఠిత వస్త్రములు ఎందుకు అంటే, ఇవి దేవుని గుడారమయ్యున్న ప్రత్యక్షపు గుడారములో ప్రియులారా ఈ వస్త్రములు ధరించుకుని వారు సేవ చేయవలెను. సమాజంలో కొన్ని విధమైన వస్త్రాలు ఉంటాయి. రాజకీయ నాయకుడు ఒక తెల్లని ఖద్దరు మరొక విధమైన వస్త్రాన్ని ధరిస్తాడు. పోలీస్ శాఖ వారు ఒక విధమైన వస్త్రములు ధరిస్తారు. దైవజనులు ఒక విధమైన వస్త్రమును ధరిస్తారు. సాధువులు అనబడిన వారు హైందవ మత పెద్దలలో కొందరు ఒక విధమైన వస్త్రధారణను కలిగి ఉంటారు. ఆ వస్త్రాన్ని చూడగానే ఆ మనుష్యుడు లేదా ఆ వ్యక్తి ఫలానా అని చూడగానే ఓ గుర్తింపును తెస్తుంది. ఏదంటే వస్త్రం. ప్రియులారా, దేశ సరిహద్దులలో కాపలా కాయు రక్షణ సైన్యానికి ఓ విధమైన వస్త్రం ఉంటుంది. వస్త్రమును ఘనత తెచ్చి పెడతాయి అనుకోవడం కాదు, కానీ వస్త్రము ఆ మనుషుడు ఫలానా అని సిగ్నల్, గుర్తింపును ఇస్తుంది. ప్రియులారా, అయితే దేవుని మందిరంలో యాజక ధర్మము చేయు సేవకులట వారు ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించుకోవాలట. ఎందుకు ఈ వస్త్రములు అంటే, 2వ వచనం, అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు అంటున్నాడు. వస్త్రము ఏం చేస్తుంది? ఘనతను తెచ్చిపెడుతుంది. ఈరోజు దేవుని సేవకులు ఎంతోమంది తెల్లని వస్త్రాలు ధరిస్తారు. మరి ఓం శాంతి అనబడిన వారు కూడా తెల్లని వస్త్రాలు, ముస్లిం సహోదరులు కొందరు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. అయితే ఓం శాంతి వాళ్ళని చూడగానే వారి విధానాన్ని బట్టి మనం చెప్పవచ్చు. అయితే మనం సేవకులను గురించి మాట్లాడుకుందాం. ఇతరుల గురించి మనకి అనవసరం. దైవజనులు మరి తెల్లని వస్త్రము ధరించడం మంచిది అనేది నా యొక్క అభిప్రాయం. సో కొందరు ఏమంటారంటే, తెలుపున్నంత మాత్రం సరిపోదు కదా, సో హృదయం కూడా బాగుండాలి అంటారు. ఇది కూడా వాస్తవమే, తప్పనేది అనకూడదు. దీనికి సరైనటువంటి సమాధానం నిన్నటి దినాన్ని ఆల్రెడీ మనం విన్నాం. మరలా రిపీట్ చేయాలనుకుంటలేదు. హృదయంలో ఉంటేనే సరిపోలేదు, బాహ్య సమాజానికి కూడా ఒక దైవజనుడు తన సంకేతాన్ని తన వస్త్రాల ద్వారా తెలియపరిచే వ్యక్తినై ఉండాలి. అయితే పిల్లరా, ఇప్పుడు యాజక ధర్మము జరిగించేటువంటి సేవకులు, నేను సిలోన్ పెంతుకోస్తు లేక TPM ది పెంతుకోస్తు మిషన్ అనేటువంటి ఒక పరిచర్య ఉన్నది. ఆ పరిచర్యలోని దైవజనులు సేవకురాండ్రు చక్కనైన శ్రేష్టమైన తెల్లని వస్త్రాలనే ధరించి వారు నడిపించబడుతూ ఉంటారు. ప్రియులారా, నిజంగా నేను ఆ పరిచర్యను, ఆ సేవకుల యొక్క వస్త్రధారణను చాలా ఇష్టపడుతూ ఉంటాను. సో మరి ఎవరైనా టీషర్ట్లు వేసుకుంటే అది పాపమా అనేది నా ఉద్దేశం కాదు, కానీ ఒక పోలీసు అనిన వ్యక్తి తన వస్త్రాలలో ఉంటే అది తనకు ఘనత కదా. సేవకుడు కూడా అలాగ ఉండాలనేదే ఇది కేవలం నా అభిప్రాయం. అయితే ప్రియులారా,
ఈ యాజక ప్రతిష్ఠితమైన వస్త్రాలలో 6 భాగములు మనకు కనిపిస్తున్నాయి. 4వ వచనం చదువుతున్నాను. పతకము, ఎఫోదు, నిలువుటంగి, చొక్కాయి, పాగ, దట్టి. ఈ 6 విధములైనటువంటి వస్త్రములను ఒకదాని మీద ఒకటి ఈ యాజకుడు ధరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవి ధరించినటువంటి వ్యక్తి ప్రధాన యాజకుడునై ఉంటున్నారు. అయితే ఈ వస్త్రములు కుట్టుట ఎవరు పడితే వారు చేయడానికి కూడా వీలు లేదు. దేవుడు జ్ఞాన హృదయము కలిగిన వారితో మాత్రమే వీటిని కుట్టించమని ప్రభు చెప్పారు. ఇవి ధరించుకుని ఆ యాజకుడు దేవుని గుడారంలోకి వెళ్ళి దేవునికి ప్రజలకు మధ్యవర్తి అయి యాజక సేవను జరిగిస్తారు. అయితే ఈ వస్త్రాలు ప్రియులారా ఎందుకు అంటే, ఇదిగో సర్వ సమాజంలో ఎంతోమంది ఉన్నారు, కానీ వారందరిలో యాజక సేవ చేయుటకు దేవుడు కొందరిని ఏర్పరచుకున్నారు. ఆ కొందరు ఈ ప్రశస్తమైన, పవిత్రమైన, ప్రతిష్ఠితమైన వస్త్రాలను ధరించుకుని వారికి అలంకారము, ఘనత కలుగునట్లు ఈ వస్త్రాలు ధరించుకుని వెళ్ళి సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. అయితే పిల్లరా, ఈ 6 విధములైన భాగములు ఒక మనుష్యుడు ధరించి యాజక సేవ చేయాలి. వీటిలో ఏదియూ తక్కువ కాకూడదు, వీటిని మించి మరేదియూ ధరించకూడదు. ఇవి సిద్ధపరచడం కూడా దేవుని జ్ఞానాత్మతో నింపబడిన వారు మాత్రమే వీటిని సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే నూతన నిబంధన యాజక సేవలో పరిశుద్ధమైన అలంకారాకృతులు ధరించిన వారే సేవ చేయవలెనని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ 6 భాగములు 6 విధములైన ఆత్మ సంబంధమైన సంగతులను, పాఠములను వెల్లడి చేస్తున్నాయి. ఇవన్నీ పరిశుద్ధతను అలంకారముగా ధరించుకుని సేవ చేయుటయే దీని యొక్క మూలమునై ఉన్నది. ఆత్మీయులారా, అయితే మనము రక్షించబడి దేవుని పిల్లలుగా పిలువబడే మనం దైవికమైన కృపలో నిలిచిన వారమై పరిశుద్ధాలంకార కృతులు ధరించుకొని ప్రభు సన్నిధిని నిలుచుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.